ఈ రోజు భారీ ఎత్తున ఓజీ సినిమా విడుదలైన సందర్భంగా నాయుడుపేటలో భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జన సైనికులు మరియు ఇతర అభిమానులు కూడా భారీ ఎత్తున వచ్చి ఈ ఓజీ సినిమాని ఘన విజయం చేసి, ఇంకోటి ఏంటంటే మన ప్రభుత్వం నుంచి కోరేది ఏంటంటే థియేటర్ల బయట ప్రతి ఒక్కరు అంబులెన్స్ మాత్రం అది అమ్మల బెస్ట్ ఫ్రెండిషన్లో వాళ్ళ చనిపోతే వాళ్ళ కొడుకు తెలియకుండా కష్టపడి చేసి రియాక్షన్ సినిమాలో సూపర్గా ఉంది. రెండు ఏంటంటే లాస్ట్ వచ్చిన ఆడబిడ్డ కోసం పంతగా కూర్చుపెట్టిన బిడ్డ కోసం రైల్వే స్టేషన్ కోసం వాస్తవంగానే ఇప్పుడు దాకా ఏ స్నేహితుల్లో ఎవరిని ఎలా చెక్ చేసుకుని కావచ్చు అంటే ఒకటి వచ్చి ఫ్రెండ్ వాళ్ళ నాన్న కోసం కావచ్చు, ఇంకోటి ఒకటి సొంత కూతురు కోసం కావచ్చు, క్యారెక్టర్ చేయని విధంగా సూపర్ చేశాడు. విలేజ్ మనం చేశాడంటే ఫిజిక్స్ కుమార్ డైరెక్షన్ సూపర్. అంటే ఎప్పుడు పవన్ చెప్పే విధంగా నా జీవితంలో తెలిసి పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూస్తున్నాను, 10 సినిమా చూస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా చెప్పి పవన్ అని గ్యాంగ్స్టర్గా కానీ మాఫ్లో కానీ ఆఫ్రియాలో కానీ ఇప్పుడు పవన్ చేయడు సూపర్. జై శ్రీ కుమార్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు మనకు ఒకరోజు ముందుగా పండుగ ఇచ్చారు. ఎందుకంటే 25వ తారీఖు రిలీజ్ కావాల్సిన సినిమాని 24వ తారీఖు రిలీజ్ చేపించి 24వ తారీఖు రిలీజ్ చేపించి మన అభిమానులకి ముందుగా పండుగ ఇచ్చారు. అందులోనూ మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకొక నూతన విషయం చెప్పింది ఏంటంటే మనకి సినిమాలే కాదు, రాజకీయాలు కాదు, సినిమాల్లో కూడా నటిస్తా మనల్ని ఎవడరా ఆపేది అని ఒక డైలాగ్ ఇచ్చారు చూడు, దానమ్మ తగ్గేదేలే అని ఒక డైలాగ్ ఇచ్చారు. అందువల్ల మేము లవ్ చేసేది ఏంటంటే జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. ఫైటింగ్ సీన్స్ ఎలా ఉంది? ఫైటింగ్ సూపర్ ఉన్నాయన్న. సినిమా హైలైట్ ఆ జపనీస్ వస్తుంది చూసా, దానికి హైలైట్ అయిపోతుంది. రేటింగ్ ఎంత ఇవ్వచ్చు? 9.5 మొత్తానికి బాగుందంటారు. సూపర్ ఉన్న సినిమా, ఫ్యామిలీతో చూడొచ్చా? 2-3 సార్లు చూడాలనిపిస్తుంది సినిమా. అంత హైపు, అంత సాహో తర్వాత సుజిత్ చంపేది సినిమా. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి సుజిత్ ఇంకా బాగా చేసే సినిమాకి తమన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చంపేస్తుంది అంతే. ఓజీ సినిమా సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ఓజీ సినిమా విజయవంత శుభాకాంక్షలు అంతే. రెండు 2012లో పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ సినిమా ఎలా ఇచ్చారో చాలా సంవత్సరాల తర్వాత అదే 2025లో హరిహర వచ్చింది, చాలా సినిమాలు వచ్చాయి. అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత మెయిన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే అది ఒక రేంజు, సెకండ్ హాఫ్ లో 10 నిమిషాలు ఉంటుంది. అయ్యా తమన్ గారు, మీరు 130 రూపాయలు పెట్టి తలకాయ దాకా వచ్చి కొట్టారో ఏమో తెలియదు, కానీ 50+ మెంబర్స్ మాత్రం మీరు సినిమాకి రావాలంటే 102కి కాల్ చేసుకుని రండి. ఎందుకంటే ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఎట్లంటే హార్ట్ అటాక్ వస్తుంది. మ్యూజిక్ మాత్రం
హైలైట్. దాని తగ్గట్టు కేజీఎఫ్కి మించిన హైలైట్స్ ఉన్నాయి సినిమాలో మాత్రం. సూపర్ సినిమా మాత్రం. ఆ స్టోరీ ఎట్లా ఉందో తెలిసినా తెలియకపోయినా కానీ స్టోరీ గురించి నేను చెప్పట్లేదు. కానీ మెయిన్ పవన్ కళ్యాణ్ గారి హైలైట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపరు. సుజిత్ గారు అంతగా 2012లో హరీష్ శంకర్ గారు మాకు ఫుల్ మ్యూజిక్ పెడితే ఇప్పటికిప్పుడు 2025లో చాలా సంవత్సరాల తర్వాత బిర్యానీ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు, సుజిత్ గారు.